నిర్వహించే కాపు చైతన్య రథం సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో కాపుల కోసం పనిచేస్తున్న నాయకులను గుర్తించి వారిని ఒక వేదికపై చేర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తోట భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జనసేన పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వంగవీటి రంగా తర్వాత కాపులకు వెన్నుదన్నుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆయనకందరూ మద్దతివ్వాలని కోరారు. ముందు తీసుకెళ్లే విజయవాడలో నిర్వహించే కాపు చైతన్య రథ సమావేశానికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని అబ్దుల్ అలీం అందిస్తారు. అలీం, ఈ సమావేశ ఏర్పాటు వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఈ అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కాపులకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. అయితే ఎవరైనా సరే రాజకీయంగా వారిని వాడుకోవటమే తప్ప వారికి ప్రాతినిధ్యం వహించడంలో పూర్తిగా కూడాను వెనుకంజ వేస్తున్నారనే విషయంలో కాపు చైతన్య రథం ఏకీభవించింది. మొత్తం మీద కూడాను రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వివిధ పార్టీలలో పనిచేసే వారందరినీ కూడాను ఇన్వైట్ చేసి ఈ రోజు విజయవాడ వంగవీటి రంగ విగ్రహ సమీపంలోని ఏదైతే అమరావతి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాపులకు సంబంధించిన రాజకీయంగా ఎదుగుదలకు సంబంధించిన అంశాలతో పాటు ఈ గత వారం 15 రోజుల నుంచి కూడాను విజయవాడలో జరుగుతున్న కాపులకు సంబంధించిన అంశాలు ఏదైతే సి నాగరాజు అంశం కావచ్చు, చనిపోయిన సాయికృష్ణ అంశం కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అలాగే కాకినాడలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తోట త్రిమూర్తులు కాపులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడాను ఏర్పాటు చేశారు. అయితే ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని కాపు చైతన్య రథం తోట భాస్కర్ రావు వివిధ పెద్ద మనుషుల సమక్షంలో కూడాను కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి తమిళనాడు నుంచి కూడా కాపు ప్రతినిధులు వచ్చారు, అలాగే కర్ణాటక నుంచి కూడా రావడం జరిగింది, ప్రత్యేకించి తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది. ఈ తోట భాస్కర్ రావుని మనం ఏదైతే ఈ విషయం ఈ సంఘటన సంబంధించి ఏదైతే మీటింగ్ సంబంధించి కూడా ఏ కారణం చేత ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారని అడగగా ఖచ్చితంగా కాపుల్లో ఐక్యతను తేవడంతో పాటు రాజకీయంగా తమ కాపులని ఓట్ల కొరకు మాత్రమే ఉపయోగించుకొని తర్వాత కాపుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నానికి పార్టీలు చేస్తున్నాయి. అలాగే వంగవీటి రంగా తర్వాత తమకి పెద్ద దిక్కుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడాను దూరం చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడాను వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా సరే కాపులు కులాల ఏదైతే వివిధ పార్టీలకు అతీతంగా కూడాను అందరూ కాపు బలిజ తెలగ ఒంటరి వీరందరూ కూడాను కలిసి ఐక్యంగా ఉండాలని చెప్పి కూడాను
ఈ సందర్భంగా సభలో మాట్లాడిన వక్తలందరూ కూడాను ఈ అంశాన్ని పదే పదే నొక్కి చెప్పడం జరిగింది. అంటే వివిధ పార్టీల్లో పనిచేసినా సరే ఆ వ్యక్తిని టార్గెట్ చేసి ఇంకో పార్టీలో ఉన్న కాపుకు సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉన్నారో విమర్శించే తీరు మానుకోవాలని చెప్పుకోవడాను వాళ్ళు హితవు పలకడం జరిగింది. జ్యోతి, ఏమనుకోవచ్చు అంటే ప్రత్యేకించి ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు వస్తారన్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడాను వైఎస్ఆర్సీపీకి చెందిన కాపు ప్రతినిధులు ఎవరు కూడాను హాజరు కాలేనట్లుగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా జనసేనాని వెంట కాపు సేన అని చెప్పి కూడాను ఏదైతే ట్యాగ్ పెట్టారో ఆ ట్యాగ్ వల్ల కూడాను వైఎస్ఆర్సీపీకి చెందిన కాపు పెద్దలందరూ కూడాను దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. జ్యోతి, ఏదేమైనా సరే ప్రస్తుతం కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం లోపు కాపు చైతన్య సంబంధించిన ఎజెండా, దానికి సంబంధించిన అంశాలను కూడా మీడియాకి వెల్లడిస్తామని చెప్పి కూడా తోట భాస్కర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా వివిధ పార్టీలలో పనిచేసే వారందరూ కూడాను ఒక త్రాటి పేదకి తేవటం, అలాగే వివిధ కులాలు ఐక్యంగా వారి అభివృద్ధి కోసం పనిచేస్తుంటే కేవలం కాపులు ఇతర పార్టీలో ఉన్న వారిని ఉద్దేశించి కామెంట్లు చేయటం, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎవరైతే గుడివాడ అమర్నాథ్ కావచ్చు, బొత్స కావచ్చు, అలాగే తోట త్రిమూర్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను కామెంట్ చేసే విధానానికి సృష్టి పలకాలని చెప్పి కూడాను సభలో వక్తలు కూడా మాట్లాడటం జరిగింది. మొత్తం కూడా కొద్దిగా ఎమోషనల్ గా ఆ మీటింగ్ జరుగుతుంది. ప్రత్యేకించి జ్యోతి, ఏదైతే గత 2 నెలల నుంచి కూడాను జనసేన అధినేతని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపులందరూ కూడాను పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ విమర్శించే తీరుని వారందరూ కూడాను ఎండగడుతున్నారు. మండిపడే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అలీం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో దారుణం చోటు చేసుకుంది.